సాయిబాబా ముస్లిం అంటారు. ఐఎమ్ నాట్ రిలీజియస్ బట్ ఐఎమ్ స్పిరిచువల్ అంటారు. కృష్ణుడైనా సరే భగవద్గీత అయితే కృష్ణుడు అర్థమైపోతారా? కొంతమంది సాయిబాబా విగ్రహాల కింద దేవి దేవతల విగ్రహాలు పెడుతూ ఉంటారు. డౌటే లేదు, పెట్టకూడదు, తప్పు. ఎందుకంటే నువ్వు విగ్రహం పెట్టావంటే మళ్ళీ తత్వం గురించి మాట్లాడకూడదు. ఒకళ్ళు దేవుడు అంటారు, ఒకళ్ళు దేవుడు కాదు దెయ్యం అంటారు. నిజంగా మన ఇంటెన్షన్ ఇది, అంతే. బాబా ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం, బొట్టు అనేది సింబల్ ఆఫ్ హిందూయిజం. ఆయన హిందూ స్థితిని దాటి ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను చెప్తాను, బాబాకి రోజు చందనం పెడతారు కదా. ఆయన పూజించే పద్ధతులు అవన్నీ హిందూ సాంప్రదాయానికి చెందినవి. మీరు చూడసారా మళ్ళీ బొట్టులో వేస్తున్నారు. మీరు ఇక్కడ ఎంతసేపు సముద్రాన్ని తీసుకొచ్చి చల్ల పెట్టాల్సి వస్తున్నారు, మీ తరం కాదు. అసలు సాయిబాబా దేవుడే కాదు, మనలాంటి ఒక మనిషి, అందులోనూ అతను ముస్లిం అయి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు పూజించాలి? సాయిబాబా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటారు ఎవరైనా సరే. సద్గురు అన్నప్పుడు ఒకటే మనకు తెలుసుకోవాలండి. సో ఇప్పుడు సాయిబాబా దైవం అంటారా, గురువు అంటారా? అయితే కొంచెం వివరణ ఇస్తే మనం తెలుసుకోవాలి కదా. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. సాయిబాబా గురించి ఈ మధ్య కాలంలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. కొందరు ఆయన దేవుడు అంటారు, కొంతమంది ఆయన మామూలు మనిషే, మనలాంటి వాడే అంటారు, ఇంకొంతమంది ఆయన హిందూ అంటారు, ఇంకొంతమంది ముస్లిం అంటారు. కొంతమంది పూజించాలి, కొంతమంది పూజించొద్దు. ఇలా రెండు వర్గాలుగా చీలిపోయిన చాలా మందిని చూసాం. ఒక హీరోయిన్ మాధవిలత కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అవైతే బాగా వైరల్ అవుతున్నాయి, దాని మీద చర్చలు కూడా నడుస్తున్నాయి. సో ఈ రోజు మనం సాయిబాబా గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా మైనంపాటి ప్రసాద్ గారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఈరోజు సాయిబాబా గురించి. అయితే ఫస్ట్ అసలు మీరు సాయిబాబా ఉపాసకులుగా ఉన్నారు కదా, సో ఎప్పటి నుంచి ఆయన నమ్ముతున్నారు, ఎప్పటి నుంచి ఉపాసకులుగా ఉన్నారు, ఏంటి? శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అది సుమారుగా నా బాల్యం నుంచి అండి. ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 to 45 years. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మొట్టమొదట ఇంట్లో దేవీ దేవత పూజ ఎప్పటికీ ఉంటుంది. అది అట్లా సాయిబాబా వారి యొక్క దర్శనం, వారి గురించి తెలుసుకోవడం సహజంగా అట్రాక్ట్ అవ్వడం 40-45 సంవత్సరాల నుంచి. అంతేకాకుండా షిరిడి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి షిరిడి 4 సార్లు పాదయాత్ర కూడా చేశాం. పాదయాత్ర బై వాక్. సో ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్. సో సాయిబాబా నమ్ముకోవడం వల్ల మీకు అంత ఆబ్వియస్లీ నేనేంటంటే వేల కోట్ల మంది సాయి భక్తులు దేశ విదేశాల్లో ఆయన్ని నమ్ముకొని చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి జీవితాలు కోట్లు. సో అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు కామెంట్స్ చూస్తే హీరోయిన్ మాధవిలత ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు సాయిబాబా దేవుడే కాదు, మనలాంటి ఒక మనిషి, అందులోనూ అతను ముస్లిం అయి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు పూజించాలి, అసలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దెయ్యము అని కూడా వ్యాఖ్యానించడం చూసాం. సో ఈ కామెంట్స్ పై మీరేమంటారు? మనం ఏ విషయం గురించి మాట్లాడాలైనా దాని పట్ల మనకున్న అవగాహన ఎంత, మనకి దాని మీద ప్రవేశం ఎంత ఉంది, అవగాహన ఎంత ఉంది. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఈ దేశంలో స్వతంత్రం ఉంది. అయితే మనం మాట్లాడేటప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్ తెలుస్తుంది మన భాషలో. కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు రాకెట్ సైన్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది, నేను మాట్లాడితే ఎలా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది, ఆ భాషను బట్టి కానీ మాటను బట్టి వాళ్ళ ఇది తెలుస్తుంది. అది జనాలేం పిచ్చివాళ్ళు కాదు, గమనిస్తుంటారు, చూస్తారు. మనం మాట్లాడినది మాత్రాన దేవుడు చెప్తేనే ఎవరు వినలా, మనం చెప్తే ఎవరు వింటారు అసలు. అయితే ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఈ కామెంట్స్ వల్ల చాలామంది సాయి భక్తులైనటువంటి వాళ్ళు మనసు చాలా కష్టపడుతుంది. సహజంగానే మనం వాళ్ళు ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇక్కడ అందరూ ఒక్కటే మాత్రం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి. సద్గురువు సాయిబాబా, సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటారు ఎవరైనా సరే. సద్గురు అన్నప్పుడు ఒకటే మనకు తెలుసుకోవాలండి, సద్గురు అనేది ఇస్ మిర్రర్, ఒక అద్దం లాంటిది. ఆ అద్దం ముందు మనం నిలబడితే మన రూపం కనిపిస్తుంది. ఇప్పుడు సాయిబాబా దయ్యం అన్నారంటే దాన్ని బట్టి ఆన్సర్ మనకు అర్థమైపోతుంది. అంటే ఎవరైతే అంటారో వాళ్ళే దయ్యాలంటారు, అంతే కదా. ఇప్పుడు రామ భక్తులు వెళ్ళారండి సాయిబాబా దగ్గరికి. రామ భక్తులకి రాముడికి దర్శనం ఇచ్చారు. రాముడి రూపంలో దర్శనం ఇచ్చారు. లేదు, ఇప్పుడు గురుగోలప స్వామి భక్తుడు వెళ్ళాడు, ఆ గురుగోలప స్వామి దర్శనం అయింది ఆ భక్తుడికి సాయిబాబాలో. ఇప్పుడు ఒకళ్ళిద్దరంటే చెప్తారనుకోవచ్చు, అందరూ చెప్తారా? కృష్ణుని దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు, దత్త భగవానుడిగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు, మారుతిగా దర్శనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకటి మనకి చాలా సుస్పష్టం ఏదంటే, నీ యద్భావం తద్భవతి అంటే అన్ని చోట్ల పనిచేయదండి. యద్భావం తద్భవతి అనేది గురువు దగ్గర, శాస్త్రం దగ్గర, వైద్యుడి దగ్గర పనిచేస్తుంది. నీ భావాన్ని బట్టి
అది ఉంటుంది. అంటే నీకు గురుభావం ఉంటే అట్లా కనిపిస్తుంది, నీకు వేరే భావం ఉంటే అట్లా కనిపిస్తుంది. అది ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. సో సో ఇప్పుడు సాయిబాబా దైవం అంటారా, గురువు అంటారా? అంత తేలికైన విషయం కాదండి. అయితే కొంచెం వివరణ ఇస్తే మనం తెలుసుకోవాలి కదా, కష్టం వదిలేయటానికి లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అన్బయాస్డ్గా మాట్లాడాలి, నాట్ ఎమోషనల్లీ. రైట్. ఇట్ షుడ్ బి లాజికల్ సో దట్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఎవరైనా అర్థం చేసుకుంటారు. రైట్. మీరు అడిగిందండి సాయిబాబా గురువా దైవమా? దైవమా? చక్కగా మనం ఒక సైంటిఫిక్ ఎనాలజీకి తీసుకొద్దాం, ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దైవము గురువు అని రెండు కనిపిస్తున్నాయి కదండి. దైవం అనేది మతానికి సంబంధించిన అంశం అండి. ఓకే. ఇది చాలా పెద్ద పిక్చర్ని ఓపెన్ చేస్తుంది. ఇది అన్ని ప్రశ్నలు క్లియర్ చేస్తుంది యాక్చువల్గా. ఈ ఒక్కటి దైవం, అందుకోసం చూడండి, దైవం పట్ల జనానికి నమ్మకం ఉంటుంది. ఓకే. దైవం ఉన్నాడనేవాడున్నాడు, దైవం లేడనేవాడున్నాడు. ఉన్నారనే వాళ్ళల్లో కూడా నా దైవం ఫలానా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, నా దైవం పట్ల నాకు ఈ భావం ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు, నా దైవం వల్ల నాకు ఈ లీల జరిగిందనేవాడు ఉన్నాడు, నాకు జరగలేదనేవాడు ఉన్నాడు. అంటే ఇక్కడ దైవం అనేసరికి ఏమవుతుందంటేనండి, ఇట్స్ అన్ ఇండివిజువల్ బిలీఫ్. నీ దైవాన్ని చూపించు అంటే ఎట్లా చూపిస్తాడండి? అది వాడు బిలీఫ్ని చూపిస్తాడా? చూపించలేడు. అట్లా దైవము అనే పదానికి మనకి ఒక శాస్త్రీయమైన అర్థం మన జీవన శైలిలోంచి కనుక తీసుకున్నట్టయితే ఒక ఎసెన్స్ ఆఫ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్ అండి. ఓకే. అందుకోసమే అక్కడ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. ఉన్నది అని చెప్పచ్చు, ఉన్నదనగానే లేదు అని కూడా చెప్పచ్చు. ఎందుకని? వీడికి ఆ విశ్వాసం లేదు. అక్కడ దైవం ఉందా లేదా అని కాదు, దైవం పట్ల విశ్వాసం ఉన్నదా లేదా అనేది ప్రశ్న ఇక్కడ. ఓకే. ఉదాహరణ చూడండి, మన నిత్య జీవితంలో కూడా విశ్వాసం వల్లనే దైవానికి బలం. ఇప్పుడు ఏమిటి అంటే ఇది సైంటిఫిక్గా కూడా మనం ప్రూవ్ అయిందండి, మనం చూడొచ్చు. సైన్స్ ఈజ్ నాట్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఒక మనిషి బాధలో ఉన్నాడండి, కష్టంలో ఉన్నాడు, వాడు భుజాచి ఏం పర్లేదురా, మనకి భగవంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి మనకేం భయం రానగానే కరెక్టే ఆంజనేయ స్వామి దండకం చదువు అని చెప్తారు. అంతే కదా, భయానికి ఆంజనేయ స్వామి కదా. ఆంజనేయ స్వామి ఎంత ధైర్యం వస్తుంది వాడికి, నమ్మకం. అంటే ఈ నమ్మకం అనేది దైవం అండి ఇక్కడ. ఓకే. అందుకోసమే చూడండి, ఇది మనిషికి మారిపోతూ ఉంటుంది, గ్రూపుకి మారుతూ ఉంటుంది. దైవం ఎప్పుడు కూడా అది బిలీఫ్ మోర్ టువర్డ్స్ లైక్ ఎ రిలీజియస్ సైడ్ వస్తుంది. ఓకే. గురువు అంటే అది గురువు అనేది ఇట్స్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే. ఎందుకంటే దైవం పట్ల నీకు నమ్మకం ఉండటం లేకపోవటం ఉంటుంది, కానీ గురువు అనేవాడు ప్రత్యక్షం మీకు. అందుకోసమే కబీర్ దాస్ అంటాడు, గురు గోవింద్ ఇద్దరు కనుక నిలబడి ఉంటే నేను మొదట గురువుకి నమస్కరిస్తే, ఎందుకంటే నాకు దైవం తెలియదు. ఆ దైవం లక్షణాలు చెప్పేది, ఆ లక్షణాలని నాకు చూపించేది, నాకు గమ్యం చేర్చేది నా గురువు. ఎవరికి మొదట నేను నమస్కరించాలి? గురువుకు నమస్కరించాలి. అయ్యా నాకు అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసావని కృతజ్ఞతగా ఉండాలి ఆజన్మాంతం. అప్పుడు గురువు చెప్పిన దాని ప్రకారం దైవాన్ని చూసుకొని దైవంలో చూస్తారు. యాక్చువల్గా గురువే దైవం, గురువులోనే ఉంటుంది. అసలు ఆ దైవం అనే ఆ డెఫినేషన్ చాలా అంబిగ్విటీ ఉందండి. అందుకోసం ఇంత కన్ఫ్యూజన్, ఇన్ని గొడవలు, ఇంత ఇబ్బంది జరుగుతుంటుంది దైవం పేరుతో. కానీ గురువు పట్ల ఎవరికి ఏ సంశయం ఉండదు. ఓకే. సో ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంతే కదా. ఇప్పుడు గురువు అనే వాళ్ళు ఇస్ ఎ ఫిజికల్ ఎంటిటీ. గురువు బోధిస్తాడు. ఇప్పుడు సాయిబాబాను గురువు అనుకున్నాను అనుకోండి, ఆ గురువు దగ్గర బోధ లేకుండా ఎందుకుంటా అండి? కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో కావచ్చు, ఇక్కడ సాయిబాబా మనకి ప్రత్యక్షంగా ఏవి చెప్పలేడు, ఎందుకంటే ఆయన మానవ రూపంలో లేడు కాబట్టి ప్రస్తుతం. అయితే ఒకటి ఉందండి, మానవ రూపంలో మీరు చెప్పింది కరెక్టే. మానవ రూపంలో గురువుని తీసుకోవటం ఒక పద్ధతి, అది చాలా కష్టం. ఎందుకంటారా, మనకేమో తెలియదు, మనకు తెలిస్తే గోలంతా ఎందుకు? అంతేగా. మనకు తెలియనప్పుడు తెలిసిన గురువుని కనుక్కోవడం చాలా కష్టం. అందుకని సమాజంలో మనకేం చెప్తానంటే పెద్దలు, సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమ అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర అన్నారు. అంటే గురువు అంటే ఒకళ్ళు కాదు, గురువు అనేది వ్యక్తి కాదండి, గురువు అనేది జ్ఞానశక్తి. ఇది తెలియాలి ఫస్ట్. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. ఆ జ్ఞానశక్తి ఎవరి ద్వారా నీకు వస్తుందో అంటే ఏంటి అది ఇప్పుడు మనిషికి ఎందుకండి గురువు కానీ దైవం కానీ అసలు ఎందుకు చెప్పండి లాజికల్గా ఆలోచిస్తే? చాలా మంది మాకెందుకండి అంటారు. లైఫ్ బెటర్గా లీడ్ చేయడం, అది అంటే లైక్ మనం ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి అది కూడా తెలియాలి, మనల్ని మంచిగా చేసుకోవాలి. దట్స్ ఎ మోరల్. ఓకే. దట్స్ ఎ మోరల్. నో, ఒక్కటి గమనించండి, మీకు ఎంత ఉన్నా దిస్ ఇస్ ద ఫండమెంటల్ లాజిక్ అండి. నో బడీ కెన్ డినై దిస్. ఓకే. అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ గాడ్ ఆర్ గురు అంటే వీ కాంట్ డిఫైన్ ప్రాపర్లీ, బట్ ఐ ట్రై టు గివ్ ఏ ప్రాపర్ లాజికల్ సైంటిఫిక్ డెఫినేషన్.
నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు హ్యావ్, మనకి ఏదున్నా సరే స్టిల్ వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్. మనకి ఏదో కావాలి ఇంకా. కావాలి. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్, కాదనిలేం. రైట్. ఏదైతే యూనివర్సల్ ట్రూత్ అవుతుందో అదే ట్రూత్ అండి. మీకు ట్రూత్ నాకు ట్రూత్ అది కాదు. కాదు. ఇది అర్థమైంది కదా? personal. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషికి దుఃఖం ఉంటుందండి. వాడికి ఏది ఉన్నా ఏది లేకపోయినా దుఃఖం తప్పదు Common. కాదు. అంటే ఏంటి, ఈజ్ మన లైఫ్, మానవ జీవితం అంతా కూడా ఎంత సాధించినా ఏం చేసినా దిస్ ఈజ్ ఆల్ లిమిటెడ్ ఎంటిటీ కదా. ఈజ్ ఇట్ అన్లిమిటెడ్? నో. దిస్ ఈజ్ ద ఫైట్ అండి. దిస్ ఈజ్ ద ఫైట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దేనికోసం? టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ లిమిటెడ్నెస్ టు అన్లిమిటెడ్నెస్. ఈ పరిమితత్వాన్ని నుంచి అపరిమితత్వానికి వెళ్ళటానికి జరిగేటువంటి ఘర్షణే జీవితం. ఓకే. మీకు అర్థమైంది కదా క్లియర్గా? దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ గురు. ఓకే. మీకు అర్థమైంది? పవర్ ఆఫ్ ది గురు. మీకు ఆ మార్గం చూపించేది గురువు అంటారు. గురువు ఏం చేస్తారంటే ఆ అనంతతత్వానికి డోర్స్ ఓపెన్ చేస్తాడండి. అందుకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ సాయి గురువే నమః అని సాయిబాబా భక్తులు అట్లా అంటారు, శివ భక్తులు. ఇక మళ్ళీ మా పేర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం పడిపోతాం. అనంతతత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానాన్ని బోధించి. అంతేనండి. జ్ఞానమే పూర్ణము, మిగతాదంతా అజ్ఞానమే. అజ్ఞానం అంటే అల్పము అని, వేరే అని కాదు. ఏదైతే లిమిటెడ్, ఏదైతే బిగినింగ్ ఎండింగ్ ఉందో అది అల్పం. సో మరి ఇప్పుడు సాయిబాబా ముస్లిం అంటారు. సో మరి ఏది నిజం ఇందులో? ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలండి. సాయిబాబా సాయిబాబా ఎవరు, హిందువా ముస్లిమా అనేది ఒక $1 million క్వశ్చన్గా ఉంది. ఐ విల్ బ్రేక్ ఇట్ నౌ ఓకే. విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. వెదర్ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ యువర్ యాక్సెప్టెన్స్ ఆర్ నాట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది ఫ్యాక్ట్. నాకు ఇష్టం లేదంటే దట్ ఈస్ యువర్ విష్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ చెప్పాలనుకోండి, సాయిబాబా అసలు ఎవరు, హిందువా ముస్లిమా తెలియాలనుకోండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూషన్ ఏంటంటే, సనాతన ధర్మము అనేది ఈ మధ్య మనకి బాగా కనిపిస్తుంది కదా, వినిపిస్తున్నది. ఇది ఈ సనాతన ధర్మం మీద కొన్ని 100,000 డెఫినేషన్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ గివ్ యూ సైంటిఫిక్ డెఫినేషన్ విచ్ దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయడానికి లేదు, దాని మీద క్వశ్చన్స్ కూడా అడగడానికి లేదు. సనాతన ధర్మం అంటే ఏమిటి అసలు అనేది తెలిస్తే మనకు అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది. అంటే నేను మాట్లాడేదాన్ని కంటిన్యూషనే. ఓకే, చెప్పండి. సనాతన ధర్మము అంటే పేరే చూడండి, సనాతనము అంటే ఆది మధ్య అంతము లేనటువంటిది. సనాతనం అంటే అతి పురాతనము, అంత పురాతనమో చెప్పలేము, అంటే కాలంకని దాటి ఉందని. అనంతమైనది. అబ్బా, అనంతమైనది. పర్ఫెక్ట్గా చెప్పారు. సరే, కొంతమంది ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, ఎటర్నల్. ఎటర్నల్ అంటేనే బ్లిస్ అండి. ఎటర్నల్లే హ్యాపీనెస్. యాక్చువల్గా మా సంస్థ ఇది కూడా అదే, ఎటర్నల్ బ్లిస్సే. ఓకే. అందుకని ఈ ఎటర్నిటీ అనేటువంటిది అనంతం అండి, అదే సనాతనం. ఇప్పుడు తేలిగ్గా అర్థమైపోతుంది. ఈ అనంతం అని చెప్పచ్చు, సనాతనం అని చెప్పచ్చు. ఓకే. అనంతం ఏది కాదో రెస్ట్ ఆల్ ఆర్ కమ్స్ నెక్స్ట్ టు ఇట్. అంటే బ్రేకింగ్ ది లిమిటేషన్, మనకున్న పరిధుల్ని బద్దలు కొట్టేటువంటిది, ఆ అనంతతత్వంలోకి ఎంట్రీ ఇచ్చేటువంటిది, అది సనాతనం అండి. సో సనాతన ధర్మం అంటే మన అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి అనంతమైన లోకాల్లో అంటే యూ విల్ స్టార్ట్ లివింగ్ బియాండ్ టైమ్. దిస్ ఈస్ ద పాయింట్. వేర్ దెర్ ఇస్ అ టైం, ఎక్కడ సమయం ఉందో అది లిమిటెడే కదా, ప్రారంభమైంది ముగిసింది, సింపుల్ లాజిక్. ఆ టైం బ్యారియర్ సైకలాజికల్గా, నాట్ ఫిజికల్లీ, ఫిజికల్ ఈజ్ ఫైన్, సైకలాజికల్గా టైం బ్యారియర్ ఎప్పుడు బ్రేక్ చేస్తామో అది ఎటర్నిటీకి డోర్స్ ఓపెన్ చేస్తుంది. కాబట్టి సనాతనం అంటే ఏంటంటే ఎటర్నల్ అని అర్థం అండి. ఇప్పుడు ఈ ఎటర్నల్ అనేది ఎవరిది సొత్తు కాదు, ఇది అంతే కదా. ఎవరో సొత్తు అయితే అది మళ్ళీ లిమిట్ అయిపోవట్లే. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, అర్థమైంది. ఇక్కడ నుంచి యూ కెన్ కంటిన్యూ. సో ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఎవరి సొత్తు కాదన్నారు, కాదు. కానీ కొంతమంది ఒక మతానికి చెందింది అంటారు సనాతన ధర్మం అంటే. కొంతమంది ఒక ధర్మాన్ని, అదే ఒక మతాన్నో లేకపోతే కొంతమంది దేవుళ్ళనో అప్లికబుల్ అక్కడికి వస్తున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ నేను మర్చిపోలే, సాయి ముస్లిమా హిందూ అనేది. ఓకే. ఒకటండి, మతము అనే దానికి క్లియర్ డెఫినేషన్ ఉంది. ఇప్పుడు ఇది నా మతం అండి అంటాం అంటే ఏంటి, నా భావం, నా ఉద్దేశం, ఇంకా చెప్పాలంటే ఇది నా ఇష్టం. అరే వాడు మతం పెడమతం రా అంటారు, వాడు ఏదో అవునంటే అది కాదంట, అది వాడు మతం. మతం అనేటువంటిది మతి నుంచి వస్తుందండి. అంటే మనకి సోషల్ పరంగా మనం ఉన్న ప్రాంతం బట్టి, మనకున్న అలవాట్లను బట్టి, మనకున్న ట్రెడిషన్ని బట్టి, మన జీవన విధానం, ఆ పరిసరాలు, ప్రాంతాలు బట్టి ఒక విధి విధానాన్ని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ ఎస్టాబ్లిష్. దట్ ఈస్ కాల్డ్ మతం. మతంలో ఏముంటుంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, సనాతనానికి మతానికి తేడా చెప్తాను మీకు.
మతంలో మీకు ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. చూడండి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇప్పుడు చేయాలి, ఇట్లా మీకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ మధ్య చాలా మనం వింటుంటాం, ఐఎమ్ నాట్ రిలీజియస్ బట్ ఐఎమ్ స్పిరిచువల్ అంటారు. దాని అర్థం ఇది ఓకే. అర్థమైంది కదా. యా. సో మీకు ఒక జీవన విధానం, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇది తింటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది చేయొచ్చు, చేయకూడదు, గుడికి ఇట్లా స్నానం ఇట్లా ఈ గుళ్ళు దేవుళ్ళు మొత్తం ఇవన్నీ కూడా మీకు మతంలో వస్తాయండి. క్లియర్ కదా. సనాతనంలో దైవాలు ఉండరు, గురువులు ఉంటారు. ఓన్లీ గురువులు ఉంటారు. అంతే. ఎందుకంటే గురువు కదా అనంతతత్వాన్ని తీసుకెళ్లేది. ఓకే. దైవం యూ కెనాట్ సీ డైరెక్ట్లీ. మరి మనం దైవాన్ని కూడా గురువుగా భావిస్తాం కదా. చేయొచ్చు. అప్పుడు దైవమే గురు రూపంలో వచ్చి నేను అక్కడ తీసుకెళ్తాడు. నీకు బోధ ఎక్కడ జరిగిందో అక్కడ గురువు ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సదాశివ సమారంభం అంటే శివుడు గురువనేగా. అంతే. అదే కొంతమంది శివుడిని, అసలు కొంతమంది విష్ణువు. అయితే ఒక మాట చెప్పారండి, అసలు గురువేరా నాయన ఈశ్వరుడు, గురువే విష్ణువు, గురువే బ్రహ్మ. ఎందుకంటే ఆయన దాంతో తాదాప్యం చెంది ఉన్నాడు, దేంతో అనంతతత్వంతో తాదాప్యం చెంది ఉన్నాడు. ఓకే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు. ఎవరైతే బ్రహ్మం తెలుసుకున్నవాడు ఉన్నాడో, బ్రహ్మవిద్ తెలుసుకున్నాడో వాడే బ్రహ్మ అని చెప్తున్నారు. అందుకోసమే గురువుకు ఆస్థానం ఇచ్చారు. అంటే మామూలు విద్యలు చెప్పే గురువు కాదండి, ఈ లిమిటేషన్ బ్రేక్ చేసేటువంటి వాళ్ళు గురువు అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మన వాళ్ళు లిమిట్స్ పెట్టి ఇలా చెయ్యాలి అని పద్ధతిగా చెప్తేనే ఎవరు వినట్లేదు. అది రిలీజియన్. అదే అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు, చెప్పాలి అంటే వినట్లేదు. అసలు లిమిటే లేదు, ఏం చేసినా ఏమి ఉండదు అనే ఒక అది పద్ధతి అందరికి కాదండి, అది అందరికి కాదు. ఓకే. ఇది కంపల్సరీ. నేను వాస్తవం చెప్తున్నా. రైట్. దాంట్లో వేల కోట్లలో ఒకడు మాత్రమే వెళ్తాడు. ఏ తుకారాం గారు, కబీర్ దాసు అట్లాంటి వాళ్ళు వెళ్తారు. నిత్యం మనం ఘర్షణలతో కొట్లాడుతూ స్వార్థంతో ఉండి ఈర్ష్య ద్వేషాలతో ఉన్నవాడు అక్కడికి ఎట్లా పోతాడు? ఈ లిమిటేషన్ ఇదే దాటలేదు, ఎక్కడ దాటాడు? ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. సనాతనం ఈజ్ దట్ లెవెల్. ఓకే. ఇప్పుడు చూడండి, సాయిబాబా హిందువా ముస్లిం అని అడుగుతున్నారు కదా. ఈ హిందూ అని కానీ ముస్లిం కానీ మీరు ఎప్పుడైతే లేబుల్ చేశారో అది మతం కింద వస్తుంది. ఓకే. మీకు అర్థమైంది కదా. సాయిబాబా ఉన్నది సనాతనం దగ్గర. సో మీరు రిలీజియస్కి దాటి వెళ్ళిపోయారు. ఆబ్వియస్లీ. ఓకే. యూకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకు చిన్న ఉదాహరణ ఇస్తే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు సనాతనం అనేది సముద్రం అనుకోండి, దాంట్లో వచ్చే అలలు మతాలు అనుకోండి. ఓకే. అర్థమైందా. ఇప్పుడు సముద్రంలో అల ఉంటుందా, అలలో సముద్రం ఉంటుందా? అలలో కూడా సముద్రమే ఉంటుంది, కానీ అల సముద్రం కాదు. ఒక పార్ట్ సముద్రంలో ఒక పార్ట్. అంతే అంతే. ఇప్పుడు నేను గుప్పెడు నీళ్ళు తీసానండి సముద్రంలో నుంచి, అది సముద్రం వాటర్ అవునా కదా? అవును. కానీ ఆ సముద్రమా? కాదు. వెన్ యూ మెర్జ్ ఇన్ టు దాట్, దట్స్ ఎ ఓషన్. అది సనాతనం అండి. అలా ఎవరైతే బౌండరీ లెస్, ఈ బౌండరీని బద్దలు కొట్టుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే గురుస్వరూపం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాయిబాబా హిందువా ముస్లిం అంటే మీరు ఏమి చెప్పట్లేరు, జస్ట్ మీరు అలలో సముద్రాన్ని పెట్టండి, అప్పుడు సాధ్యం అవుతుంది. ఓకే. యు గాట్ ది ఆన్సర్ రైట్. మీకే కాదు, యావత్ మానవ జాతికి రావాలి ఇది. అసలు మీరు ఇంత పెద్ద సముద్రాన్ని అలలో ఎట్లా నింపుతారండి? అందుకోసం ఇది సెట్ అవట్లా. వీళ్ళు ఇటు పెట్టాలని వాళ్ళు అటు పెట్టాలి, మీరు ఎటు పెట్టినా సరే ఎవరు నాయన దాని యొక్క అనంతతత్వాన్ని మీరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే అసలు చూడండి, సాయిబాబా వారి యొక్క రాకలోనే ఉంది రహస్యం అంతా. ఏమండి, ఎందుకు ఆయన మతం ఎవరికి తెలియదు, ఎందుకు ఆయన పేరు లేదు, ఎందుకు ఆయన తల్లిదండ్రులు తెలియదు? ఎవరికి తెలియని వాడిని నేనే, నా పూర్వాపరాలు అందరికీ తెలిసే. ఆయన దగ్గరికి వేలాది మంది, లక్షలాది మంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, మహాత్ములు, యోగులు, ఋషులు, పెద్ద పెద్ద చదువుకున్న ఘనాపాటీలు, శాస్త్రులు ఎంతోమంది ఆయన సాయిబాబాని దర్శనం చేశారే. వాళ్ళల్లో ఒక్కళ్ళు చెప్పారా ఈయన మా ఏరియా వాడండి, ఫలానా వాడని తెలియదా మాత్రం? మీకు అర్థమైంది కదా నేను చెప్తున్నది. కాబట్టి ఆయన రావటం పేరు లేకుండా వచ్చారు. ఆయన అసలు ఆయనకి పేరు లేదు. ఆయన వచ్చినప్పుడు ఆయన సాయి అని పిలిస్తే ఆహా అన్నారు అంతే. ఓ అని పిలిచినా ఆహా అనేవారు. ఆయనకేం అంటే నామము రూపము దాటినటువంటి అనంతతత్వంతో తాదాప్యం చెందినటువంటి పరమాత్మ స్వరూపముడు సాయిబాబా. ఓకే. కానీ మరి మనం ఇప్పుడు సాయిబాబా చరిత్ర చదివినా, ఆయన పారాయణ చేసిన వాటిలో కూడా ఆయన అమ్మ నాన్న కన్న తర్వాత ఆయన్ని అక్కడ వదిలేసి వెళ్ళటము, లేదా సచరిత్రలు ఎక్కడ లేదు అంటే చూసారా, విన్నారు, కన్నారు, తీసేయండి. అంటే కొన్ని బుక్స్ లో అలాగే ఉండింది. ఆయన హిందువుగా పుట్టారు, ముస్లిం దగ్గర పెరిగారు. ఇప్పుడు ఆయన బోల్డ్ పేర్లు కూడా పెడతా ఉన్నారు. ఎవడు వచ్చిన పేరు అటు పెడతా ఉన్నాడు. అది నిజం కాదంటారా? నిజం. కారణం నేనంటే సచరిత్రలో ఎవరికేం తెలుస్తుంది. మరి అక్కడ భూగృహంలో వాళ్ళ అమ్మ నాన్నలు లేదమ్మా, ఇవన్నీ చూసారా పాపం, అన్ని ఇక్కడి నుంచి తప్పులు వచ్చేస్తాయి. మనకి సగం తెలియదు, మనం సచరిత్ర చదవం. అంటే మన షిరిడి వెళ్ళినా అక్కడ కనిపిస్తుంది కదా లేదు, అక్కడ ఇవన్నీ కాకి పెట్టా కదమ్మా. భూగృహంలో సాయిబాబా తపస్సు చేశారని చెప్పారు, కానీ వాళ్ళ అమ్మ నాన్న భూగృహంలో వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు తపస్సు చేస్తారు. అలా ఉంది. ఎక్కడ ఉంది? ఏ బుక్ లో ఉంది అది? పారాయణలో గానీ. ఇది ఒరిజినల్ బుక్.
ఓకే. అంటే కొన్ని రకాలు నేను అదే ఆ, చెప్తున్నాను. కొన్ని సాయి రకాల సాయి సాయి అది చరిత్ర. ఇది కూడా అబ్రిడ్జ్డ్ వర్షన్ అండి. హుహు. ఓకే. ఇప్పుడు చూడండి, అసలు సాయిబాబా సచరిత్ర ఏ చదవాలో పెద్ద కన్ఫ్యూజన్. అది కూడా అవును. నన్ను ఒక మాట చెప్పమంటారా? హ్మ్. అసలు పుస్తకంలో సాయిబాబా దొరకడండి. ఓకే. ఎక్కడ మీరు దొరుకుతారు? పుస్తకాలు ఎతుకుతారు సాయిబాబాని ఒకసారి నవ్వి, ఒరే వీళ్ళందరూ కూడా పుస్తకంలో బ్రహ్మాన్ని చూడాలనుకుంటున్నారు రాదారు. ఒరే అనంత తత్వాన్ని నువ్వు పుస్తకాల్లో చూస్తావా పిచ్చివాడా? ఆ? మీరు నిజంగా సాయిబాబా తెలియాలి అంటే యూ హ్యావ్ టు గో దేర్. నేను అలలాగా ఉండి నేను సముద్రాన్ని చూస్తుంటే హాస్యాస్పదం అండి. యూ షుడ్ బికమ్ ది ఓషన్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సరే మరి ఇప్పుడు సాయిబాబా మతానికి లేదు రిలీజియన్‌కి చెందినవాడు కాదు అన్నారు అంటే కదా! మీకు అర్థమైందా? నేను అంటాం కదా, మీకు ఆ! అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు బికాస్ అల ఎప్పుడు సముద్రంలో ఉంటుందండి. రైట్. ఆ అలలో సముద్రం ఉండదు, సముద్రంలో అల ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ వాట్. రైట్. ఇక్కడ నుంచి మీరు అడగండి. సో ఇప్పుడు మరి సాయిబాబా కూడా అల్లా మాలిక్ అనేవాళ్ళు. అంటే అల్లా మాలిక్ అంటే ఒక మతానికి చెందిన వాళ్ళు ప్రార్థించే దేవుణ్ణి స్తుతించటమే కదా! అవును, అది మన అవగాహన. ఏమండి, మన అవగాహన సత్యం కానక్కర్లేదు. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈ పుస్తకంలో చదివానండి అని, అది ఒక్క నిమిషం చెప్పేది కాదమ్మా అని. అట్లాగే ఒక్కటి గమనించండి, ఇది చాలామందికి అవసరం. ఇది అల్లా మాలిక్ దగ్గర జనం పడిపోతా ఉన్నారు. ఆయన ముస్లిం అని ముద్రేసేస్తూ ఉన్నారు. యూ కెన్ నాట్ డూ దట్. యూ కెన్ సే బట్ ఇట్స్ నాట్ ట్రూ. అది చెప్పిన తర్వాత ఈ సాయిబాబా అర్థం కాడు. అంటే ట్రూ అని చెప్పడానికి ఇక్కడ ఆ కాలం నాడు వాళ్ళు ఎవరు లేరు. సో ఎవరిమైనా పర్లేదమ్మా, సత్యం ఎప్పుడు అవైలబుల్ ఉంది తల్లి. ఓకే. సత్యం ఎప్పుడు అవైలబుల్ ఉంది. అది కాలం దాటి ఉందని చెప్పాగా, ఒక్క పాయింట్ కూడా వెనక్కి తీసుకుంది ఇంట్లో. ఇది పరమ సత్యం చెప్తా ఉన్నా. ఇప్పుడు చూడండి, అల్లా మాలిక్ అనే పదం ఉంది కదా, అల్లా అనే పదం అరబిక్ దండి. ఓకే. జాగ్రత్తగా వినండి. అరబిక్లో ఇది ప్రీ ఇస్లామిక్ పదం, అండర్లైన్ చేసుకోండి. ఇస్లాం పుట్టక ముందు నుంచి అరబ్లో దైవాన్ని అల్లా అంటారు. ఓకే. చాలా మందికి తెలియదు అసలు ఈ విషయం. అంటే ఒక రిలీజియన్ సంబంధించిన దేవుడు కాదు. అది దైవం. లింగ్విస్టికల్ అండి. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాబ్లం అర్థమైంది చూసారా, పట్టుకున్నారు ఎంబడే. లాంగ్వేజ్కి రిలీజన్కి ముడిపెట్టారు. ఎంత ఘోరం జరిగిందో చూడండి అసలు ఇక్కడ. ఓకే. ఓకే. అల్లా అనేది అరబిక్ పదం. పర్షియన్లో అల్లా ఏమంటారు తెలుసా? ఖుదా అంటారు. సనాతనంలో ఏమంటారు తెలుసా? అనంతత్వాన్ని సత్యం అంటారు. వేదాంతంలో ఏమంటారు తెలుసా? ఆత్మ అంటారు, పరమేశ్వర అంటారు. ఇట్లా ఇంగ్లీష్లో గాడ్ అంటారు. ఇప్పుడు నీళ్ళు ఉంది, నీళ్ళని మనం తమిళ్లో ఏమంటాం? తన్ని ఏదో అంటారు. ఇంగ్లీష్లో వాటర్ అంటారు. అంటే లాంగ్వేజ్కి రిలీజియన్కి ముడిపెట్టేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి బాబా అల్లా మాలిక్ అన్న మాటలో అర్థం ఏంటంటే, ఈ చరాచర జగత్తు మొత్తం ఒక అతీత శక్తి చేత నడపబడుతున్నది, అది కంట్రోల్ చేస్తున్నది. మీరు గొప్పవాళ్ళని అనుకోవాకండి, దానికి దాసులుగా ఉండండి అని బాబా చెప్పింది. బాబా ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం అంటే ఎవరైనా చూసారా? మనకి ఎక్కడ వినలేదు. చావడి ఉత్సవం జరుగుతున్న సరే, ఇప్పుడు సందర్భాలు మీకు అలాంటి. ఇప్పుడు బొట్టు పెట్టుకోవటం ఇట్స్ నాట్ ది సింబల్. బొట్టు అనేది సింబల్ ఆఫ్ హిందూయిజం అండి. హిందువులు పెట్టుకుంటారు సింబల్. ఆయన హిందూ స్థితిని దాటి ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను చెప్తా, ఇది చాలామంది ఉంది. ఏమన్నా సాయిబాబా బొట్టు పెట్టుకున్నారా? బొట్టు పెట్టుకుంటే పర్లేదు అన్నట్టుగా వీళ్ళు మనం అనుకుంటున్నాం. ఏమైనా హిందూ అని అట్లా పెట్టుకో. ఇప్పుడు సాయిబాబా చావడి ఉత్సవం చదవమన్నాడు ఒకసారి. సాయి సచ్చరిత్రలో చావడి ఉత్సవం అని ఒక చాప్టర్ ఉంది. అంటే ఎలా చేస్తారు, చాలా మంచి ప్రశ్న చేస్తారు. దాంట్లో బాబా చావడిలోకి వెళ్ళిన తర్వాత చక్కగా కస్తూరి తిలకం రాసేవారు, మెళ్ళో మాలలు వేసేవారు, హిందూ పద్ధతిలో హారతులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సంతృప్తే? ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఎప్పటికీ జరుగుతుంది. అవును. సో అంటే బాబాకి రోజు చందనం పెడతారు కదండి. ఆయన పూజించే పద్ధతులు అవన్నీ హిందూ సంప్రదాయానికి చెందినవి అంటారు. మీరు చూడసారా మళ్ళీ బొట్లో వేస్తున్నారు. మీరు ఇక్కడికి అల్లని సముద్రాన్ని, ఇదేనండి సమస్య. మనకి అర్థమైనట్టే ఉంటుంది కానీ మన దీంట్లో అలవాటు పడిపోయాం. మనకి నరాల జీర్ణించుకుపోయింది. ఎంతసేపు సముద్రాన్ని తీసుకొచ్చి అల్లో పెట్టాలని చూస్తున్నారు. మీ తరం కాదు. ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ సాయిబాబా ఈజ్ యూ బికమ్ దట్. అసలు ఇప్పుడు ఏ బుక్ అయినా మనిషి అదే నేను అంటున్నా. ఇప్పుడు ఏ బుక్ చదివి ఆయన గురించి తెలుసుకోమంటారు? ఆయన గురించి మీరు పుస్తకం చదివితే తెలియదండి. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను ఆ మార్గంలో ఉండి నా జీవితం దానికి తదనుగుణంగా ఉన్నవాడిని నేను చెప్తున్నా. పుస్తకం వరకు చిన్న గైడ్ లైన్స్ ఏమైనా మీకు దొరుకుతాయి కానీ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ సచ్ ఎనార్మస్ దిస్ థింగ్ బై రీడింగ్ బుక్. మరి ఎలా? ఇదే కాదు, కృష్ణుడైనా సరే భగవద్గీత అయితే కృష్ణుడు అర్థమైపోతాడా? మొత్తంగా అయితే అర్థం గోపిక అయితే కృష్ణుడు అర్థమవుతాడు, ఉద్ధవుడు అయితే కృష్ణుడు అర్థమవుతాడు, పాండురంగడు అయితే పాండురంగ స్వామి అర్థమవుతాడు. అంతేగాని పూజారి అయితే కాడు. మీకు అర్థమైంది కదా? సో ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు నో సాయిబాబా, యూ విల్ నో. మీకు నిజంగా మనస వాచ కర్మణ సాయిబాబాని యొక్క, ఇక్కడ పేరు సాయిబాబా అని చెప్తున్నానండి. మీకు అన్లిమిటేషన్ సాయిబాబా లేదు, మనం పెట్టుకున్న పేరు ఇది. నేను ఈ బౌండరీస్, నాకు ఈ దుఃఖం నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా దట్ విల్ మేనిఫెస్ట్. దట్ ఈస్ ద ఒరిజినల్ అండ్ రియల్, నాట్ ది బుక్. అండ్ ఇక్కడ ఇంకొకటి,
సరే మరి అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎగ్గొట్టకుండా మరి అక్కడ పోలేమండి ఇది కాదంటారేమో. మీరు పత్తి నారాయణరావు గారు రాసింది కొంతవరకు తీసుకోవచ్చండి. ఎవరండి? పత్రి నారాయణరావు, పత్రి నారాయణ గారు. ప్రతి నారాయణరావు గారు. ఆ. మణమ్మ గారు యాక్చువల్గా ఒరిజినల్గా మరాఠీలో అనాసాహెబ్ దబోల్కర్ ఆయన రాశారండి. హేమాత్ పంత్ అని మరాఠీలో ఉంటుంది, దానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు మణమ్మ గారు. దానికి అబ్రిడ్జ్డ్ వర్షన్ గుణాజీ ఇంగ్లీష్, దానికి వాళ్ళు ట్రాన్స్లేషన్ ఇది ప్రతి నారాయణరావు. ఓకే. ఇది కొంతవరకు మీరు తీసుకోవచ్చండి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ డు ఐ రియల్లీ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సాయిబాబా, ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్, హీ విల్ షో యూ వాట్ హీ ఈస్. పుస్తకాలు చూపించాలి. భక్తి మార్గంలో వెళ్ళమంటారు. భక్తి మార్గం తీసుకోండి, కర్మ మార్గం తీసుకోండి, జ్ఞాన మార్గం తీసుకోండి. దీని లోపల కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి సాయిబాబా చెప్పినవి. మీ సంస్కారాన్ని బట్టి దానికి ఎలా అవుతారు, దానికి ఫుల్ మీరు డెడికేట్ అయిపోండి. సో ఇంకొకటి, మరి ఇక్కడ ఇప్పుడు కొంతమంది సాయిబాబా విగ్రహాల కింద దేవి దేవతల విగ్రహాలు పెడుతూ ఉంటారు. మరి అది అది ఎంతవరకు కరెక్ట్? డౌటే లేదు, పెట్టకూడదు, తప్పు. ఎందుకంటే నువ్వు విగ్రహం పెట్టావంటే మళ్ళీ తత్వం గురించి మాట్లాడకూడదు. కొంతమంది అంటారు బాబా అంతటా ఉన్నారు కానీ తప్పు. అంతటా నువ్వు విగ్రహం ఎందుకు పెట్టావు? ఇప్పుడు నేను శివభక్తునండి. నేను శివుడు అంటే నాకు మహాప్రాణం. నాకు శివుడు అంటే ఒక డెఫినేషన్ ఉంది. లింగ రూపమనో లేకపోతే త్రిశూలమనో లేకపోతే దక్షిణామూర్తనో. నువ్వు పోయి తీసుకుపోయి ఎక్కడో అవమానకరంగా పెట్టకూడదు, తప్పు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఎవరు పెట్టరు అన్నట్ల. అంటే కొన్ని తెలియక జరుగుతాయి, తెలియ జరుగుతాయి. చెప్పండి, వాళ్ళకి ఏంటి ఉపయోగం అవమానిస్తే? ఎక్కడ ఏమైనా బెనిఫిట్ ఉందో వాళ్ళకి? అజ్ఞానంతో చేసేటువంటి పనే తప్ప కావాలని ఎవడు కూడా అవమానపూర్వకంగా సాయిబాబా పాదాల కింద పెట్టరు. ఒకవేళ అట్లా ఉన్నట్టయితే మనకి వాళ్ళకి చెప్పచ్చామండి, అట్లా పెట్టడం మీకు అనిపిస్తుంది కదా, వాళ్ళు బాబా అంతా స్వరూపండి చెప్పాలి, అప్పుడు అది తీసేస్తారు ఎవరైనా, దానికి అయిపోయింది. సో అయితే ఇప్పుడు బాబా అప్పుడు ఎప్పుడైతే ఉన్నారో ఆయన చెప్పినప్పుడు అన్ని మతాలు ఒకటే అని చెప్పారా? చూసారా మళ్ళీ అది 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 మొట్టమొదటి ఎక్స్ప్లెనేషన్ మర్చిపోకండి, మీకు అన్ని ప్రశ్నలు సమాధానం వస్తాయి. మతం దాటి వెళ్ళాం కాబట్టి మతాల గురించి మాట్లాడలేదు. మతాలు ఎప్పటికీ ఒకటి కాలేవండి, దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది అపోహ ఏంటంటే సాయిబాబా వచ్చింది హిందూ ముస్లిమ్స్ మధ్య ఘర్షణ తగ్గించడం, ఇదంతా అపోహలు, తెలియక మాట్లాడేది. ఏదో సినిమా చూసో ఎక్కడో పుస్తకం ఎవడో చెప్పు. నో, ఇఫ్ యూ రియల్ అండర్స్టాండ్ సాయిబాబా, ఏ మహాత్ముడు ఆ పని చేయడండి. అండ్ ఒక మతం నుంచి ఒక మతం ఉండగా ఒక మతం ఎందుకు పుడుతుంది? దాంతో ఓకే చేసి పుడుతుందా, విభేదించి పుడుతుందా? డెఫినెట్గా విభేదిస్తేనే పుడుతుంది. దాని పుట్టుకే విభేదంలో ఉంది. ఒక విభేదించి పుట్టింది ఎప్పటికైనా ఒకటి అవుతుందా? ఒకటైతే రెండోది ఉండదు. కాబట్టి ఎంతకాలం భేదభావం ఉంటుందో అంతకాలం ఘర్షణ తప్పదండి. రెండు, సాయిబాబా వచ్చింది మతాలన్నీ కలపటానికి కాదు, మనుషులందరూ కలవచ్చండి. ఎందుకంటే మనుషులు పెట్టుకుంది మతం. కానీ ఒక మనిషి ప్రేమ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాయిబాబా బోధ సిద్ధాంతం అంతా కూడా ఇదేనండి, మనుషులంతా ఒకటేనని. ఎందుకో చెప్పమంటారా? ఎక్కడ మీకు డివిజన్ వచ్చిందో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందండి. అది మతమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఏదైనా సరే అసమానత్వం వచ్చిందనుకోండి, అక్కడ ఘర్షణ రావట్లా. ఘర్షణ ఎక్కడొచ్చిందో అక్కడ ఇంకా భేదం వచ్చిందో ఘర్షణ ఫైట్. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో దేశ విదేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ అంతా కూడా భేదం వల్లే కదా. కాబట్టి మీరు గమనించండి, ఇది సాయిబాబా యొక్క ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ ఐడెంటిటీని డ్రాప్ చేసి వచ్చారు ఆయన. పేరు, ఊరు, ఎప్పుడైతే మీకు ఐడెంటిటీ లేదో ఇంకా మీకు డివిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో దట్ హీ కెన్ అకామిడేట్ ద హోల్ యూనివర్స్. ఆయన ఒక మనుషులే కాదండి, పశుపక్షాదుల పట్ల కానీ ఒక జాలి, ప్రేమ, దయ అనేది ఆయన యొక్క ప్రథమ సిద్ధాంతం అండి. ఈ రోజున మానవ జాతికి రాబోయే కాలంలో సాయిబాబా మార్గం అంటే, నేను మళ్ళీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఓకే, సత్య మార్గం అని చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ సాయిబాబా అనగానే మళ్ళీ సాయిబాబా మనకి తలగుడ్డ ఇవన్నీ వస్తాయి. నో, దట్ ఈస్ నాట్ సాయిబాబా. అది సాయిబాబానే చెప్పారు స్వయంగా. ఒరేయ్, నువ్వు కానీ ఈ చూస్తున్న ఈ 3.5 మూరల శరీరం నేను అనుకుంటే నేను నీకు అర్థం కాలేదురా అని చెప్పారు. ఇంత లోతుగా ఎవరు చదివారండి? చదవాలి కదా, మరి మాట్లాడేచ్చా ఎట్లా పడితే అట్లా? అంటే ఇప్పుడు మరి ఎక్కడ బాబా గుడికి వెళ్ళినా, మనం ఈవెన్ షిరిడీకి వెళ్ళినా విగ్రహం ఉంటుంది కదండి. మరి అక్కడ మన స్థితిని బట్టి మనకు ఉందండి. అంత మాత్రం అదే అంత అనుకుంటే ఎట్లా? మనం ఎంత తినగలం అంత కదా, మనకు అర్థమవుతుంది అంతవరకే. ఎందుకంటే మనకు బోల్డ్ పనులు ఉన్నాయి. మనం బాబా దగ్గరికి వెళ్ళింది బాబాని అర్థం చేసుకొని వెళ్ళాలి. ఎవరు బాబా నుంచి కోరికలు తీర్చుకోవడానికి పోయారండి? ఒకటి చెప్పండి, మనకున్న దేవుళ్ళందరూ దేనికున్నారు? ఒక్కొక్క దేవుడికి ఒక పోర్ట్ఫోలియో ఉంది. ఈయన దగ్గర పోతే ఆరోగ్యం, ఈయన దగ్గర పోతే డబ్బు. అయితే ఇప్పుడు ఇంకా ఈ మన వాళ్ళు జనాలు ఏంటి అంటే సాయిబాబా గురించి అంటే 2 వర్గాలుగా కావచ్చు, 4 వర్గాలుగా కావచ్చు చీలిపోయి మాట్లాడుతున్నారు. సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే? ఎవరు 4 వర్గాలు ఎక్కడ చీలుతున్నారు? అంటే ఒకళ్ళు సాయిబాబా హిందూ అంటారు, ఒకళ్ళు ముస్లిం అంటారు, ఒకళ్ళు దేవుడు అంటారు, ఒకళ్ళు దేవుడు కాదు దెయ్యం అంటారు. ఏంటి మరి పరిష్కారం ఏంటి? అంటే ఈ అంటున్న వాళ్ళంతా వాళ్ళ ఫేస్ అట్లా కనిపిస్తూ ఉంది. మరి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ఎవరెవరు ఏముంటున్నారో మనం చేయలేం. ఒకటేనండి, నిజంగా మన ఇంటెన్షన్ ఇది అంతే. ఇఫ్ ఐఎమ్ రియల్లీ డివోటీ, ఐ విల్ లీవ్ లైక్ దట్.
కదా. ఎవరు చెప్తారు నువ్వు ఇలా జీవించు ఇలా జీవించొద్దని? చెప్తే ఎవడన్నా వింటాడు అసలు? ఆ? అయితే నేను ఒకటేం చెప్తున్నానంటే, బాధపడే వాళ్ళకి నేను చెప్పే విషయం, సమాజంలో ఎప్పుడు కూడా ఒక జాతి ఉంటుంది. రాముడు ఉన్నప్పుడు రాక్షసులు లేరు. ఎప్పటి రాముడు అండి? త్రేతాయుగంలో రాముడు. ఈనాటికి తిట్టిపోస్తా ఉన్నారు. అవునా కదా. కృష్ణుడు రైట్. ద్వాపర యుగం, రాబర్. ఈనాటికి తిట్టిపోసే బ్యాచ్ ఉంటుంది. ఈ రాక్షస జాతి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదొక బ్యాలెన్స్ సిస్టమ్, మరి నాకైతే తెలియదు. కానీ అట్లా సాయిబాబాని ఏదో అంటున్నారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళు ఎవరు ఏంటి? వాళ్ళు ఏమో ఆధ్యాత్మికవేత్తలా? వాళ్ళు ఏమన్నా తత్వవేత్తలా? వాళ్ళు ఏమన్నా మీరాబాయి భక్తులా? అసలు ఏమిటి వాళ్ళు? పోనీ ఏమన్నా ఘనాపాటిలా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే పూజించే వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా. అవును, అలా చూసినప్పుడు పూజ పూజించే చేయడం వాళ్ళు తప్పేనండి. అందులోంచే వచ్చారు, విమర్శించే వాళ్ళు అందులోంచి కరెక్ట్ వచ్చారు. అండి. పూజించేవాడు ఏమీ ద్వేషాన్ని రగిల్చట్లేదుగా. వాడికి ఇష్టమైతే పూజ చేస్తాడు, కష్టమైతే మానేస్తాడు. సాత్వికం కదా, దాంట్లో బాధే ఉంది. ఇప్పుడు నేను చేయటం చేయకపోవటం నా ఇష్టం అండి. మీరు నా చొక్కా పట్టుకుని నువ్వు ఎందుకు చేస్తావో చేయవా అంటే రైట్. అది కదా బాధ. ఇప్పుడు మతం పర్సనల్ అండి. మీ ఒంట్లో మతం ఉన్నంతకాలం ప్రమాదం లేదండి. మీ ఒళ్ళు దాటి బయటకు వచ్చిందంటే ప్రమాదం. అది మీ ఇంట్లో కూడా రుద్దటానికి మీకు హక్కు లేదు. రైట్. అందుకోసమే మనకి రాజ్యాంగంలో కూడా మత స్వేచ్ఛనిచ్చారు. వరే నాయన ఎట్టనే ఉంటారా బాబు, మతం అంటేనే నీ ఇష్టమని. దానికి ఒకడు నువ్వు వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నరకానికి పోతావు, నువ్వు ఇది అని రూల్ పెట్టడం అనేది చాలా ప్రమాదకరం. సంఘంలో భయంకరమైన అశాంతిని క్రియేట్ చేస్తుంది. మీరు పూజ చేస్తే ఎంత ఏమంటే ఒకటి మాట చెప్పమంటారా? పూజ చేయడం చేయకపోవటం, బాబా దగ్గరికి పోవటం రావటం ఎలా ఉంటుందంటే, సముద్రంలో నుంచి చెంబు నీళ్ళు తీశారనుకోండి, తగ్గుతుందా ఏమన్నా వాటర్? ఓ చెంబు నీళ్ళు పోసారనుకోండి, పెరుగుతుందా? అంతే మన భక్తి కూడా. ఎంతండి అనంతతత్వంలో మనం నేను పూజ చేస్తున్నాను, నేను పూజ చేయటం అదే అహంకారం కదా అసలు. భక్తి అంటేనే నిరహంకారంగా ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఉండి ఇక సాత్విక భావాన్ని, సొసైటీని మనం ప్రశాంతంగా ఉంచే మార్గంలో తీసుకెళ్ళాలి. కానీ నిజంగా ఒకచోట తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అందరికన్నా నిజాయితీ గల భక్తుడే ముందుకు వస్తాడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడాల్సిన నాకు అవసరమే లేదు అసలు. ఎందుకంటే నేను నా మార్గంలో, నా అనంతతత్వంలో నేను ఆనందంగా ఉన్న వ్యక్తిని. కానీ ఇంత ఘోరంగా, ఇంత బాధాకరంగా మాట్లాడితే తెలిసి ఉండి చెప్పపోవడం తప్పు. ఓకే. కాబట్టే ఇక్కడికి వచ్చి మనం ఈ విషయాలను కూడా చర్చ చేసుకొని ఇప్పుడు మనం జరిగినటువంటిగా అర్థమైతే మనకు అసలు ఈ గొడవలు రావండి. సో చాలా చక్కగా విశ్లేషించారు నిజంగా. అంటే బియాండ్ ద లిమిట్స్ అని చెప్పారు సరే, అక్కడ ఆ వర్డ్తో అందరికీ అర్థమైపోతుంది. సో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో అదండి, ముందు దైవము భక్తి ఇవన్నీ పక్కకు పెడితే ముందు మనందరం మనుషులం ప్రశాంతంగా ఉండడమే. ఏ దైవమైనా ఏ మతమైనా మనం ఏది పాటించినా వాళ్ళు చెప్పేది ఒకటే, అందరూ కలిసిమెలిసి ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మనం ఆనందంగా ఉండి నలుగురిని ఆనందంగా ఉంచడం, ఇదే ఎవరైనా చెప్పేది. సో గురువైనా అవ్వచ్చు, దైవమైనా అవ్వచ్చు, మనకు తెలియని ప్రపంచంలో చాలా ఉంటాయి. మనం తెలుసుకోవాలనుకున్నా అన్నీ అర్థం కావేమో ఒక జీవితంలో. సో ఆకాశం అంతా ఉన్నదాన్ని మనం ఎలాగో అందుకోలేం కాబట్టి అందుకున్నంత వరకు ప్రశాంతంగా ఉండి మనలో మనం కొట్టుకోకుండా, సో విభేదాలు, విమర్శలు ఇవన్నీ పక్కకు నెట్టేసి ప్రశాంతంగా ఉండి కలిసిమెలిసి ఉండడం అయితే అందరికీ అవసరం. సో అలా ఉంటారని కోరుకుంటాం. నమస్తే.